సూపర్స్. So all of you, good morning students. ప్రీవియస్ క్లాసెస్లో వ్యవసాయం చాప్టర్లో మనం తీసుకున్న లేదా డిస్కషన్ చేసిన ప్రధానమైన ఉప చాప్టర్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ గురించి క్లియర్గా మనం డిస్కషన్ చేసాం. సో నౌ టుడే ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం వ్యవసాయం చాప్టర్లో ప్రధానమైన అంశం వ్యవసాయ ధరల విధానం, అగ్రికల్చర్ పాలసీ. వ్యవసాయ ధరల విధానము, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో. ఈ వ్యవసాయ ధరల విధానానికి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ఇందులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు, అదేవిధంగా భారతదేశంలో కనీస మద్దతు ధరలను ఎవరు నిర్ణయిస్తారు, సో అదేవిధంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించే సంస్థ పేరేంటి, అది ఎప్పుడు వచ్చింది, సో తదితర అంశాలను ఇందులో ప్రధానంగా మనం ఈరోజు క్లాసులో డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో భారతదేశంలో ఈ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ, వ్యవసాయ ధరల విధానం గురించి డిస్కషన్ చేసే ముందు సో ప్రధానంగా మనం కరెంట్ ఎకానమీ గురించి, ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఎకానమీ ఏమిటి అనే విషయాన్ని సో బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాత వ్యవసాయ ధరల విధానం గురించి మనం డెప్త్గా వెళ్ళిపోతాం. సో నౌ టుడే కరెంట్ ఎకానమీ ఇష్యూ మనం తీసుకున్నట్లయితే, సో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో, జూన్ 9, 2021 కనీస మద్దతు ధరలకు సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే వివిధ రకాల పంటలు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ రకాల పంటలకు జూన్ 9, 2021 కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రైతులు పండించిన వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్. దీని తెలుగులో కనీస మద్దతు ధరలు. ఎందుకంటే భారతదేశంలో రైతు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, రైతు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి గిట్టుబాటు ధర లేకపోవడమే ఒక ప్రధానమైన సమస్య. టుడే ఫార్మర్ face big trouble. There is no better price in agriculture sector. So this is a major drawback in agriculture sector. So mainly farmers facing, the government is not to provide better prices, different type of agriculture crops. గిట్టుబాటు ధరను కల్పించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మరియు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. యాక్చువల్గా మనం క్రిటిక్ చేయకూడదు ఇక్కడ. అంటే రైతు ఎదుర్కొంటున్న వ్యవసాయ మార్కెటింగ్లో రైతు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, దెర్ ఈజ్ నో బెటర్ ప్రైస్. ఒక గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం.
గిట్టుబాటు ధరను పొందలేకపోతున్నాడు రైతు. అయితే ఇక్కడ జూన్ 9, 2021 కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ 2021-22 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఖరీఫ్ పంటకాలం వచ్చేసి జూలైలో నాట్లు వేస్తే అక్టోబర్లో కోతలకు వస్తారు. సో 2021-22 ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడం జరిగింది. అసలు కనీస మద్దతు ధర అంటే ఏమిటి? రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, సో ఆ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు లేదా రైతుకు నష్టానికి సంబంధించి భరోసా కల్పించడానికి పంటను కోత కోయక ముందే, పంట వేయకముందే ప్రభుత్వం కల్పించే మద్దతు ధరనే కనీస మద్దతు ధర అంటారు. అంటే రైతులు పంట వేయకముందే రైతులకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరే కనీస మద్దతు ధర. మినిమం సపోర్ట్ ప్రైస్. సో యాక్చువల్గా ఈ కనీస మద్దతు ధరను, మినిమం సపోర్ట్ ప్రైస్, ఈ కనీస మద్దతు ధరను కనిష్ట ధర అని కూడా అంటారు. కనీస మద్దతు ధర జూన్ 9, 2021 కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 2021-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి, ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి 14 రకాల 14 క్రాప్స్, 14 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం జూన్ 9, 2021 కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. సో ప్రశ్న అడుగుతాడు, ఏమని అడుగుతాడు? జూన్ 9, 2021 కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ కాలానికి సంబంధించి క్రింది వానిలో 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు, వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడం జరిగింది. ఇందులో వరి పంటకు ఎంత కనీస మద్దతు ధరను ఇవ్వడం జరిగింది అనేసి ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. లేదంటే 2021-22 ఖరీఫ్ కాలంలో క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వం వరికి ఎంత కనీస మద్దతు ధరను కల్పించడం జరిగింది అనే ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఎవరి ఆధ్వర్యంలో ఈ కనీస మద్దతు ధరలను రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు నిర్ణయిస్తారు అంటే సిఏసిపి తర్వాత క్లాస్లో మనం ఈరోజు క్లాస్లో తర్వాత మనం డిస్కషన్ చేసుకుంటాం దీని గురించి. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, వ్యవసాయ వ్యయాల ధరల కమిషను అంటారు దీన్ని తెలుగులో. 1985లో దీన్ని తీసుకొచ్చారు. ఈ సిఏసిపి వారి యొక్క సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సిఏసిపి వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ సిఫారసు మేరకు జూన్ 9, 2021 ఖరీఫ్ కాలానికి సంబంధించి 14 క్రాప్స్, 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనము 14 రకాల క్రాప్స్కు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ను కేంద్ర ప్రభుత్వం జూన్ 9, 2021 2021-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి కనీస మద్దతు ధరను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో వరి కనీస మద్దతు ధర తీసుకుందాం. వరి కనీస మద్దతు ధర జూన్ 9,
2021. సో ఈ వరి కనీస మద్దతు ధర వచ్చేసి 2021-22 ఖరీఫ్ కాలం. ఇందులో వరికి సంబంధించి ఇప్పుడు గతంలో ఈ వరి కనీస మద్దతు ధర గత ఏడాది వచ్చేసి ఈ వరి కనీస మద్దతు ధర వచ్చేసి ఒక కింటానికి 1868 రూపాయలు ఉంది. ఒక క్వింటానికి వచ్చేసి 1868 రూపాయలు ఉంది. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం వరికి కల్పించిన కనీస మద్దతు ధర వచ్చేసి క్వింటానికి వచ్చేసి 1868 రూపాయలు ఉంది. సో ఇప్పుడు జూన్ 9, 2021 కేంద్ర ప్రభుత్వము 2021-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించింది అనే విషయాన్ని ఇప్పుడు చెప్పాను. ఇందులో వరికి సంబంధించి తీసుకుంటే ఈ వరికి సంబంధించి 2021-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి వరి కనీస మద్దతు ధర 1940 రూపాయలు, 1940. అంటే 1868 రూపాయల నుంచి 1940 రూపాయలకు పెంచింది. అంటే ఎంత పెరిగింది ఇక్కడ? క్వింటానికి 72 రూపాయలు పెరిగింది. ఒక క్వింటానికి వరి పంటకు సంబంధించి ప్రతి క్వింటానికి 72 రూపాయలను పెంచింది. సో ఇక్కడ పంట ఖర్చుకి ఎంత అవుతుంది? 1293 రూపాయలు అవుతుంది. 1293 రూపాయలు ఖర్చు అవుతున్నది రైతుకు పంట పండించడానికి. ప్రభుత్వం ఎంత కల్పించింది? ప్రజెంటు వరికి కనీస మద్దతు ధరను 1940 రూపీస్, అంటే 1940 రూపాయలు కల్పించింది. 10940 అంటే 1865 రూపాయల నుంచి 1940 రూపాయలు పెంచింది, 72 రూపాయలు పెంచింది. సో పెట్టుబడి పైన అదనంగా వచ్చే ఆదాయం ఎంత అంటే రైతుకు 50% ఆదాయం వస్తుంది అనేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పింది. క్వింటానికి ఎంత ఖర్చు అవుతుంది రైతుకు? పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది పంటకు? 1293 రూపాయలు అవుతుంది. సో రైతుకు కల్పించిన మద్దతు ధర ఎంత? 1940 రూపీస్. సో పెట్టుబడి పైన అదనంగా ఎంత వస్తుంది అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే 50% ఆదాయం వస్తుంది అని చెప్పింది. ఇది వరికి సంబంధించి కనీస మద్దతు ధర అంటే 14 క్రాప్స్కు కల్పించింది. ఇందులో వరికి సంబంధించి ఇది అంటే 1865 రూపాయల నుంచి 940 రూపీస్కు వరికి కనీస మద్దతు ధరను కల్పించింది. అంటే క్వింటానికి వరికి సంబంధించి 72 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ 2021-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇంకొక కరెంట్ ఎకానమీ ఇష్యూ ఏమిటంటే ఈరోజు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇటీవల జిఎస్టీ సమావేశం కూడా జరిగింది. సో ఏప్రిల్ జిఎస్టీ రెవెన్యూ కలెక్టర్ జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయము మనం తీసుకున్నట్లయితే 2021 ఏప్రిల్ నాటికి జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఆదాయము ఎంత అంటే కేంద్ర ప్రభుత్వానికి 1.41 lakh crore. జిఎస్టీ ద్వారా అంటే 2021 ఏప్రిల్ నాటికి జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 1.41 lakh crore. 2021 మే నాటికి
ఈ జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత అంటే 1.02 lakh crore. 1.02 lakh crore అంటే 1.41 lakh crore నుంచి 1.02 lakh crore 2021 ఏప్రిల్ నాటికి జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? 1.41 lakh crore. అది ఏప్రిల్ 2021 నాటికి. మే 2021 నాటికి జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి మొత్తం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి 1.02 lakh crore అంటే తగ్గింది. 1.41 lakh crore నుంచి 1.02 lakh crore తగ్గింది. అంటే మే 2021 నాటికి. సో కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి జిఎస్టీ రెవెన్యూ ఎంత అంటే 1.02 lakh crore. మేలోనేమో 1.41 lakh crore ఉంది. సో సారీ ఏప్రిల్లో జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఆదాయం ఎంత? 1.41 lakh crore. కానీ మేలో వచ్చేసి 1.02 lakh crore తగ్గింది. ఎందుకు తగ్గింది అనే విషయం మనకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు. ఈ సెకండ్ వేవ్ కరోనా వల్ల దేశంలో ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ విధించడం వల్ల సో ఈ జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయము అనేది పడిపోయింది. వినియోగం అనేది పడిపోయింది. ప్రజల యొక్క వినియోగం పడిపోయింది. సో ఎప్పుడైతే ఇక్కడ వినియోగం అనేది పడిపోతుందో ఆ వస్తువుకు డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడిపోయి సో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఓకే. సో కాబట్టి జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయము 2021 ఏప్రిల్ నాటికి వచ్చేసి 1.41 lakh crore కాగా 2021 మే ఎండింగ్ నాటికి 1.02 lakh crore ఉంది. అంటే తగ్గింది. ఇక్కడ జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి తగ్గింది. సో దిస్ ఈజ్ ద కరెంట్ ఎకానమీ ఇష్యూ టుడే. ఇంకా నెక్స్ట్ వ్యవసాయ ధరల విధానము అని చెప్పాను. వ్యవసాయ ధరల విధానము అని చెప్పాను. వ్యవసాయ ధరల విధానము ఇంగ్లీష్లో అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ. సో జనరల్గా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగం సాధారణ ధరల స్థాయిలో అంటే వ్యవసాయ రంగంలో ధరల స్థాయిలో హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ధరల విషయానికి వస్తే హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు కారణం కావచ్చు. అతివృష్టి, అనావృష్టి, సకాలంలో వర్షాలు కురవక పంటలు పండకపోవడం, ఒకవేళ పంటలు పండినప్పటికీ మార్కెట్లోకి సప్లై లేకపోవడం, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకపోవడం లేదా గిట్టుబాటు ధర లేకపోవడం, సో లేదా చక్రీయ ప్రభావము. సో రకరకాల కారణాల వల్ల ఏమైపోతుంది అంటే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్లో హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అసలు వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ ఇన్ ఇండియా? ఎందుకోసం ఇక్కడ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీని తీసుకొచ్చారు? అసలు వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. వాడు ప్రశ్న అడుగుతాడు మీకు. క్రింది వాణిలో స్టేట్మెంట్స్లో అడుగుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. క్రింది వాణిలో వ్యవసాయ ధరల విధానం యొక్క ప్రధాన లక్ష్యానికి సరైనది ఏది అని ప్రశ్న అడుగుతాడు మీ ఎగ్జామ్లో. సో వ్యవసాయ ధరల విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని సాధించడము. నెక్స్ట్ పేదవారికి ఆహార భద్రత
కల్పించడం. నెక్స్ట్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ద్రవ్యోల్బణం నియంత్రణ. నెక్స్ట్ వ్యవసాయదారులకు వినియోగదారులకు మధ్య వ్యవసాయదారులకు వినియోగదారులకు మధ్య సంబంధాన్ని పెంచడం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం అండ్ ఎక్సెట్రా. గిట్టుబాటు ధరను కల్పించడం, గిట్టుబాటు ధరను కల్పించడం, కనీస మద్దతు ధరను కల్పించడం. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యం. అదేవిధంగా ధరల స్థిరీకరణ, ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి, స్థిరత్వాన్ని సాధించడం అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యం ఏమిటి? వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడం, వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తిని పెంచడం. ఫుడ్ గ్రెయిన్స్, ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 1950-51లో భారతదేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్స్, 50.8 మిలియన్ టన్నులు ఉంది. ఎప్పుడు? 1950-51లో. 2019-20లో భారతదేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 296.7 మిలియన్ టన్నులు. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే 1950-51లో 50.8 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20 నాటికి 296.7 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదక సామర్థ్యం అనేది ఇక్కడ పెరుగుతూ వచ్చింది క్రమేణా. అయితే ఇక్కడ 2020-21 నాటికి 2020-21లో ఎంత ఉంది? 144.5 మిలియన్ టన్స్ ఉంది. అంటే 2020-21లో ఎందుకు భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గింది అంటే మనకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు. ఈ కరోనా వైరస్ రావడం, ప్రధానంగా ఇక్కడ కరోనా వైరస్, దేశీయ కారణాలు, అంతర్జాతీయ కారణాలు. సో ఈ విధంగా మనం ఇక్కడ ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కరోనా వైరస్ ప్రభావం వల్ల, లాక్డౌన్ విధించడం వల్ల, సో ప్రధానంగా వ్యవసాయ రంగంలో 2019-20లో భారతదేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 296.7 మిలియన్ టన్నులు ఉంది. ఈ 296.7 మిలియన్ టన్నుల నుంచి 2020-21 నాటికి 144.5 మిలియన్ టన్స్కు తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఇప్పుడే చెప్పారు, కరోనా వైరస్, లాక్డౌన్ విధించడం. సో తదితర స్వదేశీ కారణాలు కావచ్చు, లేదా అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడము, వ్యవసాయ విధానంలో ఉత్పత్తిని పెంచడం వ్యవసాయ ధరల విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక నెక్స్ట్ పేదవారికి ఆహార భద్రత కల్పించడము. దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆహార భద్రత కల్పించడము. నేను ఆల్రెడీ చెప్పాను, మానవ కనీస అవసరాలు లేదా ప్రాథమిక కోరికలు ఆర్ హ్యూమన్ బేసిక్ నీడ్స్. In our daily life, there are three mainly. The first thing, food, shelter, cloth. So food is a major source. Food is a major important, major basic need. సో పేదవారు ఎవరైతే ఉంటారో వారికి ఆహార భద్రత కల్పించడం, కనీస అవసరాలలో ఆహార సదుపాయాన్ని కల్పించడం. అందుకే 2013లో మన భారతదేశంలో ఆహార భద్రతా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత భారతదేశంలో లాక్డౌన్ విధించడం వల్ల లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే స్కీమ్ను కూడా తీసుకొచ్చారు.
ప్రతి కుటుంబంలో నెలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం రైస్ ఇస్తూ వస్తున్నారు. సో పేదవారికి ఆహార భద్రత కల్పించడము. ఎవరిని పేదవారు అంటారు ఇక్కడ? కనీస అవసరాలు కూడా తీర్చుకోని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదవారు. ఫర్ ఎగ్జాంపుల్, కనీస అవసరాలు ఫుడ్, షెల్టర్, క్లాత్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఇవి కనీస అవసరాలు, హ్యూమన్ బేసిక్ నీడ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళను పేదవారు అంటారు. అలాంటి వారికి ఆహార భద్రత కల్పించడం, ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కల్పించడం. వ్యవసాయ ధరల విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆహార భద్రత కల్పించడం. తిండి లేని వారికి తిండి గింజలు ఇవ్వడం, పౌష్టిక ఆహారాన్ని అందించడం, ఆహార భద్రత యొక్క చాలినంత పరిమాణంలో ఆహార ధాన్యాలు ఇవ్వడం, చౌక ధరకు నిత్యావసర వస్తువులు అనేటువంటి రైస్ ఆర్ వీట్ ఆర్ పప్పు ధాన్యాలు ఇవి పేదవారికి కల్పించడం లేదా అందుబాటులోకి తీసుకొని రావడం, అదే ఆహార భద్రత. పేదవారు కూడా ఆ ఆహార ధాన్యాలను కొనగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అలాంటి సామర్థ్యం కలిగి ఉండే విధంగా పేదవారికి ఆహార ధాన్యాలు అందుబాటులోకి తీసుకొని రావాలి. ఇక నెక్స్ట్ ద్రవ్యోల్బణం నియంత్రణ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? వస్తు సేవల యొక్క ధరలు పెరగడం, ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరగడం. ఈరోజు ఆయిల్ ప్యాకెట్ చూడండి 160 లేదా 180 రూపీస్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉండేది? 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ నుంచి 160-180 రూపీస్ అయింది ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్. అంటే దాదాపు 50% పెరిగింది. సో ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, ధరలను నియంత్రించడం, వివిధ రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడము, ఆహార ధాన్యాల యొక్క ధరలను అరికట్టడం, అదుపులో ఉంచడం. ఇంకా నెక్స్ట్ వ్యవసాయ రంగంలో ఉండే రైతులకు మరియు వినియోగదారులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని అలవర్చడం, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించడం, ధరలలో స్థిరత్వాన్ని సాధించడం. ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి, ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి హెచ్చుతగ్గులను నియంత్రించి ధరల్లో ఉండే అస్థిరత్వాన్ని తొలగించి స్థిరత్వాన్ని సాధించడమే. దీస్ ఆర్ ఆల్ మేజర్ ఆబ్జెక్టివ్స్ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ ఇన్ ఇండియా. ఇంకా నెక్స్ట్ ఈ వ్యవసాయ ధరల విధానానికి సంబంధించి కొన్ని సాధనాలు ఉన్నాయి. అవి ఏంటంటే వ్యవసాయ ధరల విధానము. ఇందులో ఫస్ట్ వన్ కనీస లేదా కనిష్ట మద్దతు ధర, ఎంఎస్పి అంటారు దీన్ని. నెక్స్ట్ సేకరణ ధర, ఇంగ్లీష్లో ప్రొక్యూర్మెంట్ ప్రైస్ లేదా లెవీ సేకరణ, లెవీ ధర మరియు మిగులు నిల్వలు, బఫర్ స్టాక్స్ అంటారు ఇంగ్లీష్లో. మిగులు నిల్వలు, బఫర్ స్టాక్స్. కనీస మద్దతు ధర ఇప్పుడు చెప్పాను నేను. సో సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ బి డిసైడ్ బిఫోర్ crops. If a farmer before cultivation, central government will be decide minimum support price. కనీస మద్దతు ధర అంటే రైతులు పంట వేయకముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు నష్టానికి సంబంధించి భరోసా కల్పించడానికి ప్రభుత్వం ప్రకటించే ధరే కనీస మద్దతు ధర. పంట వేయకముందే ఈ ధరను కేంద్ర ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి.
ధరలను వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు. దాన్ని కనీస మద్దతు ధర అంటారు. ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ సేకరణ ధర, ప్రొక్యూర్మెంట్ ప్రైస్. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రభుత్వము రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోలు చేసినప్పుడు రైతులకు చెల్లించే ధరే సేకరణ ధర. ప్రభుత్వాలు ఏం చేస్తారు? ప్రభుత్వం అంటే ఇక్కడ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ అంటారు. భారత ఆహార సంస్థ 1965లో దీన్ని స్థాపించారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భారత ఆహార సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1965లో ఏర్పాటు చేశారు. ఈ భారత ఆహార సంస్థ అంటే ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం లేదా భారత ఆహార సంస్థ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ధాన్యాన్ని సేకరిస్తుంది. ఆ రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం లేదా భారత ఆహార సంస్థ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు, ధాన్యాన్ని సేకరిస్తారు. ఆ కొనుగోలు చేసేటప్పుడు లేదా సేకరించేటప్పుడు చెల్లించే ధరే రైతులకు చెల్లించే ధరే సేకరణ ధర అంటారు. నెక్స్ట్ లెవీ సేకరణ, లెవీ ప్రైస్. ప్రభుత్వము మిల్లర్స్ దగ్గర నుంచి, రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని ఏమంటారంటే లెవీ సేకరణ అంటారు. ప్రభుత్వం లేదా ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మిల్లర్స్ దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేయడాన్ని ఏమంటారంటే లెవీ సేకరణ అంటారు. ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు అని తెలిపేదే లెవీ సేకరణ. నెక్స్ట్ మిగులు నిల్వలు, బఫర్ స్టాక్స్ అంటారు. ప్రభుత్వం లేదా ఎఫ్సిఐ ఏం చేస్తుంది అంటే డిమాండ్కు అనుగుణంగా సప్లైను అందుబాటులోకి తీసుకొని రావడానికి ఈ ఆహార ధాన్యాలను, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను లేదా ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి తమ దగ్గర డిమాండ్కు అనుగుణంగా సప్లైను పెంచడానికి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి కొన్ని నిల్వ రూపంలో మిగులు నిల్వలు ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి లేదా ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకొని డిమాండ్ అనేది ఏర్పడినప్పుడు డిమాండ్కి అనుగుణంగా సప్లైని పెంచడానికి ఈ మిగులు నిల్వలను ఏర్పాటు చేస్తుంది. రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, సజ్జలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఫుడ్ క్రాప్స్. ముందు ఏం చేస్తుందంటే ధాన్యాన్ని సేకరించి నిల్వ ఉంచుకుంటుంది. ఎప్పుడైతే వాటికి డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్కి అనుగుణంగా సప్లైను పెంచుతుంది అనమాట. తద్వారా మార్కెట్లో ప్రైస్ అనేవి అదుపులోకి వస్తాయి. ఇవి ధరల విధానం యొక్క సాధనాలు. అయితే మన భారతదేశంలో ఈ ధరలను నిర్ణయించడానికి కొన్ని సంస్థలు తీసుకొచ్చారు ప్రభుత్వ ఆధ్వర్యంలో. సో 1965లో మొట్టమొదటిసారిగా ఎల్కే ఝా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎల్కే ఝా, లక్ష్మీకాంత్ ఝా 1965లో మన భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ తీసుకొచ్చారు. ఏపీసీ, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ తీసుకొచ్చారు. ఎవరి నేతృత్వంలో తీసుకొచ్చారు? ఎల్కే ఝా నేతృత్వంలో, లక్ష్మీకాంత్ ఝా నేతృత్వంలో రైతు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో రైతు పంట వేసే దగ్గర నుంచి పంట కోత కోసిన తర్వాత మార్కెట్కి తీసుకొని వెళ్ళి అమ్మి ఎంత ధర వచ్చింది, పంట వేసినప్పటి నుంచి కోత కోసే వరకు మార్కెట్లోకి తీసుకుని వెళ్ళే వరకు, తీసుకొని అమ్మే వరకు రైతుకు ఎంత ఖర్చు వస్తుంది అని నిర్ణయించి, సో పెట్టుబడి ఎంత అవుతుంది, రైతుకు ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత వ్యయం అవుతుంది, లేదా ఎంత మిగులుతున్నది, వీటన్నిటినీ నిర్ణయించడానికి 1965లో ఎల్కే ఝా నేతృత్వంలో ఒక కమిటీ వేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషనే వ్యవసాయ ధరల కమిషను. 1965లో
ఈ ప్రశ్న అడుగుతారు. వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు చెప్పండి అమ్మా? 1965లో. ఎవరి ఆధ్వర్యంలో వ్యవసాయ ధరల కమిషన్ను 1965లో ఏర్పాటు చేశారు? లక్ష్మీకాంత్ ఝా, ఎల్కే ఝా నేతృత్వంలో ఏర్పాటు చేశారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్, వ్యవసాయ ధరల కమిషన్ను ఏ సంస్థలో ఏర్పాటు చేశారు? 1965లో. ఎవరి ఆధ్వర్యంలో వ్యవసాయ ధరల కమిషన్ను 1965లో ఏర్పాటు చేశారు? ఎల్కే ఝా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లు లేదా అన్ని పోటీ పరీక్షలు ఈ ప్రశ్న అడుగుతారు. నెక్స్ట్, 1965లో ఎల్కే ఝా, లక్ష్మీకాంత్ ఝా నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవసాయ ధరల కమిషన్ను 1985లో సిఏసిపిగా పేరు మార్చారు. సిఏసిపిగా పేర్లు మార్చారు. ఇంగ్లీష్లో సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్గా పేరు మార్చారు. తెలుగులో దీన్ని వ్యవసాయ సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. దీని తెలుగులో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ అంటారు. 1965లో ఎల్కే ఝా నేతృత్వంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ధరల కమిషన్ ఏదైతే ఉందో దానిని 1985లో సిఏసిపిగా పేరు మార్చారు. 1965లో ఎల్కే ఝా నేతృత్వంలో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేశారు. దాని స్థానంలో సిఏసిపిని ఏర్పాటు చేశారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, తెలుగులో వ్యవసాయ వ్యయాల ధరల కమిషను అంటారు దీన్ని. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ను ఏ సంస్థలు ఏర్పాటు చేశారు? 1985లో. వ్యవసాయ ధరల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1965. కన్ఫ్యూజ్ కాకూడదు. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అంటారు ఇంగ్లీష్లో. 1965లో ఏర్పాటు చేసినటువంటి ఎల్కే ఝా ఆధ్వర్యంలో వ్యవసాయ ధరల కమిషన్ ఆధ్వర్యంలో 1985లో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ను ఏర్పాటు చేశారు. అంటే వ్యవసాయ ధరల కమిషన్ను వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా పేరు మార్చారు. ఎప్పుడు? 1985లో. వ్యవసాయ ధరల కమిషన్ ఏ సంస్థలు ఏర్పాటు చేశారు అన్నప్పుడు 1965. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అంటారు ఇంగ్లీష్లో. ఒక్కసారి అబ్రివేషన్ కూడా అడుగుతాడు ఇది మీ ఎగ్జామ్లో. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ను ఏ సంస్థలో ఏర్పాటు చేశారు? 1985. ప్రస్తుతం ఈ సిఏసిపి యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే ముంబై. సో ఈ వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ముంబై కాదు, న్యూఢిల్లీలో ఉంది. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది, నాట్ ముంబై. ప్రస్తుతం ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అంటే వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ విజయ్ పాల్ శర్మ. ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ఎంత ధర ఉండాలి అని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికనిస్తుంది. దాదాపుగా ఈ సిఏసిపి ప్రస్తుతం 23 రకాల పంటలకు అంటే రైతు పంట వేసినప్పటి నుంచి పంట కోసి మార్కెట్ తీసుకుని వెళ్ళే వరకు ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగిలింది
ఎంత మిగులుతుంది అని వీరు నిర్ణయిస్తారు. ఎవరు? సిఎస్సిపి వారు. ఈ సిఎస్సిపి వారు సిఫారసు మేరకు, నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. వీళ్ళు సిఎస్సిపి విల్ బి డిసైడ్ minimum support price. CSCP will be decide minimum support price to recommend it to central government. CSCP recommended to central government how much different type of crops minimum support price determination, ఎంత ధరను నిర్ణయించాలో వీళ్ళ యొక్క సిఫారసు మేరకు కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వారి యొక్క సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. వీరు సలహా ఇస్తానమాట కేంద్ర ప్రభుత్వానికి, అయ్యా రైతుకి ఇంత ఖర్చు అవుతున్నది, ఇంత పెట్టుబడి అవుతుంది, ఇంత ధరను నిర్ణయించండి. ఎవరు? సిఎస్సిపి వాళ్ళు నిర్ణయిస్తారు. వీరి యొక్క రికమెండేషన్ మేరకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించింది. ప్రస్తుతం 23 రకాల పంటలకు ఈ సిఎస్సిపి వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది మన దేశంలో. ముఖ్యంగా వీళ్ళు వరి, గోధుమలకు సంబంధించి ప్రైసెస్ను నిర్ణయించడం జరుగుతుంది. 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి సిఎస్సిపి విల్ బి డిసైడ్ 23 క్రాప్స్ ప్రజెంట్. 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ధరలను నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంది, నివేదికనిస్తుంది. సో ఈ సిఎస్సిపి సిఫారసు మేరకు, నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం విల్ బి డిసైడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ ఇన్ ఇండియా. సో ఆల్రెడీ నేను ముందే చెప్పాను ఇప్పుడే 14 క్రాప్స్కు 2021-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జూన్ 9, 2021 కనీస మద్దతు ధరలను కల్పించింది. ఇందులో వరికి ఎంత అనేది ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక నెక్స్ట్ 1965లో ఎఫ్సిఐని ఏర్పాటు చేశారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భారత ఆహార సంస్థను భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1965లో ఏర్పాటు చేశారు. భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. తెలుగులో భారత ఆహార సంస్థ అంటారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, కొనుగోలు చేయడం, ధాన్యాన్ని కొనుగోలు చేయడం, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి తమ దగ్గర నిల్వ ఉంచుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదవారికి మరి చౌక ధరకు అందించడమే భారత ఆహార సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము. సో 1965లో దీన్ని ఏర్పాటు చేశారు భారత ఆహార సంస్థను. ముఖ్యంగా వరి, గోధుమలను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన ఉద్దేశం. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1965లో ఏర్పాటు చేశారు. ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడం రైతుల దగ్గర నుంచి దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఇక నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థ దీన్ని ఇంగ్లీష్లో పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీనికన్నా ముందు మనం ఆహార భద్రత గురించి తెలుసుకోవాలి. ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ. ఆహార భద్రత అంటే ఏమిటి? ప్రజలందరికీ మౌలిక అవసరమైనటువంటి ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం. 1983లో FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారంటే భౌతికంగా, ఆర్థికంగా ప్రజలందరికీ మౌలిక అవసరమైనటువంటి ఆహారాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొని రావడం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు వీళ్ళు, FAO వాళ్ళు. FAO భారత ఆహార సంస్థ వాళ్ళు, అంతర్జాతీయ ఆహార సంస్థ వాళ్ళు, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఆహార తలసరి దినసరి వినియోగం 440 గ్రాములు ఉండాలి. ఒక వ్యక్తి ప్రతిరోజు ఎంత ఆహారాన్ని పొందాలి అంటే 440 గ్రాములు పొందాలి అని చెప్పారు.
సో ఆహార భద్రత హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చారు 2013లో మన దేశంలో. ఇది ప్రశ్న అడిగాడు ఏపీఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అడిగారు, భారతదేశంలో ఆహార భద్రత హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2013లో. 2007లో జాతీయ ఆహార భద్రత కమిషన్ ఏర్పాటు చేశారు. 2007 సంవత్సరంలో జాతీయ ఆహార భద్రత కమిషన్ ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఆహార భద్రత హక్కు చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఆహార భద్రత హక్కు చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2013లో తీసుకొచ్చారు మన దేశంలో. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. క్రింది వాణిలో ఆహార భద్రత హక్కు చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2013లో తీసుకొచ్చారు. ఈ ఆహార భద్రత హక్కు చట్ట ప్రకారం రైస్ ఒక కిలో వచ్చేసి 3 రూపాయలు, గోధుమలు వచ్చేసి ఒక కిలో వచ్చేసి 2 రూపాయలు, ముతక ధాన్యాలు వచ్చేసి ఒక కిలో 1 రూపాయి. ఈ 2013 ఆహార భద్రత హక్కు చట్టంలో ఈ నిత్యావసర వస్తువులైనటువంటి రైస్ 1 కిలో వచ్చేసి 3 రూపాయలు, గోధుమలు వచ్చేసి 1 కిలో వచ్చేసి 2 రూపాయలు. సో ముతక ధాన్యాలు వరి, గోధుమ, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, బజ్రా ఇవన్నీ వచ్చేస్తాయి. సో 1 కిలో వచ్చేసి 1 రూపాయి అనమాట. సో ఈ 2013లో ఆహార భద్రత హక్కు చట్టాన్ని మన భారతదేశంలో తీసుకొచ్చారు. ఈ ఆహార భద్రత హక్కు చట్ట ప్రకారం భారతదేశంలో ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అంటే ఈ రేషన్ ద్వారా దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ 2020-21 భారత ఆర్థిక సర్వే నివేదిక మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ జూన్ 2021 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మన భారతదేశంలో ఆహార భద్రతా హక్కు చట్టం 2013లో తీసుకొచ్చినటువంటి ఆహార భద్రతా హక్కు చట్టంలో భాగంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ జాతీయ ఆహార భద్రతా కమిషన్ లేదా 2013లో తీసుకొచ్చిన ఆహార భద్రతా హక్కు చట్ట ప్రకారము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూన్ 2021 తెలిపిన నివేదిక ప్రకారము 79.39 crore కుటుంబాలు మన దేశంలో ఆహార భద్రతా హక్కు చట్టం 2013లో తీసుకొచ్చిన ఆహార భద్రతా హక్కు చట్టం ప్రకారం ఇన్ని కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 79.39 మంది కుటుంబాలు, కోట్ల కుటుంబాలు, 79.39 కోట్ల కుటుంబాలు మన భారతదేశంలో 2013లో మన భారతదేశంలో తీసుకొచ్చిన ఆహార భద్రతా హక్కు చట్టంలో భాగంగా ఇన్ని కుటుంబాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరకు రేషన్ పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు. ఇంతమంది పేదవాళ్ళు దాదాపు అంటే 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వరి, గోధుమ, సజ్జలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ అంటే రేషన్ ద్వారా వచ్చే ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో లబ్ధి పొందుతున్నారు ఇంతమంది 79.39 crore మంది. జూన్ 2020 నాటికి 79.39 కోట్ల మంది ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 2013లో తీసుకొచ్చిన ఆహార భద్రత హక్కు చట్టంలో భాగంగా ఇంతమంది లబ్ధి పొందుతున్నారంట ప్రభుత్వం ఇచ్చే రేషన్ ద్వారా. సో ఇప్పుడు 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక 2020 నివేదిక ప్రకారము ప్రపంచంలో ఇప్పటికీ కూడా 690 మిలియన్ల మంది ఆకలితో ఉన్నారు. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 నివేదిక ప్రకారము ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 నివేదిక ప్రకారము 107 దేశాలను ఏ దేశాలు ఆకలితో ఉన్నాయని సర్వే చేశారు. ఈ 107 దేశాలలో
అసలు ఆకలితో లేని దేశం మొదటి స్థానంలో ఉన్న దేశం బెలారస్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 నివేదిక ప్రకారము ప్రపంచంలో ఆకలితో లేని దేశం, జీరో హంగర్ ఇండెక్స్తో ఉన్న దేశం బెలారస్. బెలారస్లో ఆకలి అనేది లేదు. ఈ 107 దేశాల్లో పౌష్టిక ఆహార సమస్య లేనటువంటి దేశం మొదటి స్థానంలో బెలారస్ ఉందన్నమాట. మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 94వ స్థానంలో ఉంది. అంటే చాలా వెనుకబడి ఉన్నాం. పౌష్టికాహారం లేదు మన దేశంలో. తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారనమాట. 94వ స్థానంలో ఉన్నాం. 107వ స్థానంలో ఉన్న దేశం చివరి దేశం ఏది అంటే చాద్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక 2020 నివేదిక ప్రకారము ప్రపంచ ఆకలి సూచిక నివేదికలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? మొదటి స్థానంలో ఉన్న దేశం బెలారస్. భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 107 దేశాల్లో 94వ స్థానంలో ఉంది. చివరి స్థానంలో అంటే 107వ స్థానంలో ఉన్న దేశం ఏది? చాద్. అంటే మనము ఇంకా ఆకలితో అలంటిస్తున్నాం. తిండి గింజలు లేవు, తినడానికి కూడా తిండి లేదు మన దేశంలో ఇప్పటికి కూడా. అంటే అందుకే 94వ స్థానంలో ఉన్నాం. పక్క దేశాలను పోల్చుకున్నా కూడా మన భారతదేశం చాలా వెనుకబడి ఉన్నాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ఇది. ప్రపంచవ్యాప్తంగా 690 మిలియన్ల మంది ఈరోజు ఆకలితో చస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ. లాస్ట్ ఈ చాప్టర్లో ప్రజా పంపిణీ వ్యవస్థ. దీన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS అంటారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను 1992లో పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు. 1992లో మన భారతదేశంలో పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు. అసలు ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే దారిద్ర్య రేఖకు దిగున ఉన్నవారికి, పేదరికంలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులైనటువంటి బియ్యము, గోధుమలు, పప్పుధాన్యాలు, కొన్ని సందర్భాల్లో కిరోషను, వంట నూనెలు, వీటన్నిటిని చౌక ధరకు అందించడమే ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. పేదవారికి నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడం. ఫర్ ఎగ్జాంపుల్ వరి, బియ్యము, గోధుమలు, పప్పుధాన్యాలు, వంట నూనెలు, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు వస్తాయన్నమాట. ప్రజా పంపిణీ వ్యవస్థలో 2 రకాల లబ్ధిదారులు ఉంటారు: BPL, APL. BPL అంటే బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, ఇంగ్లీష్లో బిలో పవర్టీ లైన్ అంటారు. APL అబోవ్ పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు. ఇందులో ఈ BPL ఫ్యామిలీస్కు వైట్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. APL ఫ్యామిలీస్కు వచ్చేసి పింక్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో వైట్ రేషన్ కార్డు పొందేవారు పేదవారు అనమాట. సో 1992లో పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు. 1996లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే దాన్నే కొంత మార్చారు. 1992లో పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1996లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని ఇప్పుడు చెప్పారు. నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, బియ్యము, గోధుమలు, వంట నూనెలు, పప్పుధాన్యాలు, వీటన్నిటినీ పేదవారికి తక్కువ ధరకు, చౌక ధరకు అందుబాటులో తీసుకుని రావడమే ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. మనం జనరల్గా చూస్తూ ఉంటాం. మనకు ప్రభుత్వం రేషన్లో వీటన్నిటిని కూడా ఇస్తున్నది ఈరోజు. సో ఇది వ్యవసాయం యొక్క చాప్టరు. మీకు ప్రశ్నలు: ప్రజా పంపిణీ వ్యవస్థ, పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1992లో. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1996లో. సో ఇది మనకు ఈ ఆహార భద్రత కల్పించడానికి అనేక పోషకాహార పథకాలు కూడా తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా 1995లో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే పౌష్టికాహారాన్ని అందించడం, పాఠశాలలో ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం. అదేవిధంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2017-18లో పోషణ్ అభియాన్ అనే ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. పేదవారికి పౌష్టికాహారాన్ని అందించడానికి పోషణ్ అభియాన్ పేరుతో 2017-18 బడ్జెట్లో పథకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు కూడా
పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా అనేక పథకాలు కూడా తీసుకొచ్చాయి. సో ఇది వ్యవసాయం యొక్క చాప్టర్. ఇంతటితో ఈ వ్యవసాయం చాప్టర్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కొత్త చాప్టర్ మనం డిస్కస్ చేసుకుంటాం. అంతవరకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.